10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోకుండా 8వ తరగతి నుండే ఇంగ్లీష్లో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ శ్రీధర్ అన్నారు. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ హాస్టల్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్, గురుకుల విద్యా సంస్థల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షల్లో వెనుకబడడానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ భాషపై సరైన అవగాహన లేకపోవడమేనని అన్నారు. విద్యార్థుల్లో చిన్న తరగతుల నుండే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్ ను పెంపొందించేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. 8వ తరగతి నుండే ఇంగ్లీష్పై పట్టు సాధిస్తే 10th, ఇంటర్ దశలో పరీక్షల భయం తగ్గి మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే గురుకుల విద్యా విధానం మెరుగైనదని ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టం చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన వాతావరణం, నాణ్యమైన బోధన, వ్యక్తిగత శ్రద్ధ లభిస్తోందని అన్నారు. గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థుల అకాడమిక్ ప్రగతితో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసం జరుగుతోందని, ఈ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. మహాత్మా జ్యోతిరావు పులే సెక్రటరీ బడుగు సైదులు మాట్లాడుతూ, 6వ తరగతి నుండి విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్ పై పట్టు వచ్చేలా శిక్షణ ఇవ్వాలని, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలిపారు. హాస్టల్లో విద్యార్థులకు భోజనాలు కల్తీ జరగకుండా హాస్టల్ సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని, తల్లిదండ్రుల మీటింగ్ను తప్పక పెట్టాలని, సొంత బిల్డింగ్ ఉన్న హాస్టల్లో మౌలిక సదుపాయాలు కావలసినవి రిపేరు చేయించాలని, వాటికి బిల్లులు మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఏ సంజీవ, ఉమ్మడి జిల్లాల ఆర్సీ అధికారి స్వప్న, సంబంధిత శాఖ అధికారులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్లు పాల్గొన్నారు.